ఈ రోజు ఏదో గేమ్ ఓపెన్ చేసా, ఓపెన్ చేయగానే ఈ యాడ్ చేశాడు. నేను పొద్దు పొద్దున్న గేమ్ లోకి వచ్చు. ఎందుకు అసలు ఈ హడావిడి ఏంటంటే మా ఫ్రెండ్ గాడు చాలా సంవత్సరాల తర్వాత గేమ్ ఆడుతున్నాడు. మళ్ళీ పైగా ఆడేది ఆడి సొంత అకౌంట్ కూడా కాదు, ఇది ఎవడో అకౌంట్ వేసుకొచ్చాడు. మళ్ళీ పెద్ద సొంత అకౌంట్ లాగా హడావిడి చేసేస్తున్నాడు. వీడిని మీరు కొన్ని వీడియోస్ లో చూసే ఉంటారు. వీడి పేరు కిరణ్, ఈ నా బామ్మరిదే. చూద్దాం ఈ రోజు అయితే ఈడు నేను కలిపి ఒక 2 vs 4 ఆడదాం అని చెప్పి వీడియో రికార్డింగ్ ఆన్ చేశాను. నేను వీడియో రికార్డ్ చేస్తున్నట్టు కూడా వీడికి తెలియదు. నేను ఏదో కంటెంట్ కి పనికొచ్చిద్దిలే అని రికార్డింగ్ ఆన్ చేసిన టైంలో ఈడ యాడ్ చేశాడు. మరి చూద్దాం ఏమైద్దాం. ఫోన్ మంచం మీద నుంచి పడిపోయిందిరా, ఓపెన్ చేయైతే. బావోయ్ ఇక్కడైతే చాలా మంది దిగుతున్నారు. నేను ఇక్కడే దిగుదాం అనుకున్నా, కానీ ఈడితో కనుక వెళ్తే నన్ను కూడా కొట్టేస్తారు. ఇక్కడ దిగ్గానే నాకు చక్కగా ఒక మంచి యూఎంపీ దొరికేసింది షార్ట్ రేంజ్ కి. ఇంకేమైనా పప్పులు ఉన్నాయా? కొన్ని కాయిన్లు దొరికినాయి, 2 షార్ట్ రేంజ్ లో దొరికాయి. ఇంకొక లాంగ్ రేంజ్ కూడా దొరికేసింది. పోన్లే మనకు కావాల్సిన గన్స్ అన్ని కూడా దొరికేసాయి. ఇంకా ఈ లోపే చూడండి పైన అయితే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి. దీనిలో స్కిన్లు ఉన్నాయరా భలేగా. ఓకే అక్కడ ఎవడో నాక్ చేసాడు, వాళ్ళందరినీ కొట్టేద్దాం. ఇలా ఫ్రీగా కిల్స్ మట్టుమయం చేస్తే ఏమన్నా ఉండిద్దా? సరే కానీ ఇంతకీ వీళ్ళందరినీ నాక్ చేసింది ఎవడు? ఈడేనా మెడికిట్ వేసుకుంటున్నాడు. మనం సైలెంట్గా ఇలాగే ఉండిపోదాం, ఆడి పప్పలేరుకుంటా వచ్చినప్పుడు కొడదాం. ఇంకా ఈ లోపే ఎవడో కొడుతున్నాడు. ఈ బ్లడ్ అంతా తగ్గిపోతుంది. ఈ నాక్ అయిపోయిన తర్వాత ఒకటేసారి వెళ్దామా అనిపిస్తుంది. నాక్ అయిపోతావరా? ఇక్కడైతే రివైవ్ ఇచ్చేస్తున్నాడు. ముందు వీడికి రివైవ్ ఇచ్చేసిన తర్వాత ఫైట్ తీసుకుందాం. అరే ముందు చచ్చిపోరా రే, తొందరగా సావరా. ఇప్పుడు నా దగ్గర ఒక ఐస్ గడ్డ ఉంది, ఇది వేసేద్దాం. అలాగే డ్యామేజ్ పడితే అప్పుడే బయటకు వస్తాడు. అదేంట్రా ఇంకా ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు. ఈడు చూస్తేనేమో నా మీదకి బుడగలేస్తున్నాడు. నా దగ్గర కూడా ఇంకో ఐస్ గడ్డ ఉంది వేసా, కానీ డ్యామేజ్ ఏం పడలేదు వాడికి. ఈడు మళ్ళీ అంతకంత డ్యామేజ్ కొట్టుంటాడు. మళ్ళీ ఈ కిల్ కూడా లేపేద్దాం వెళ్ళి. అరే 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 ఈడు ఎవడో వెనక నుంచి కొట్టేస్తున్నాడు. ఒక్కసారి అరే ముందు మనకి హెచ్పి లేదు కాబట్టి. అరే బావు ఏ దారెదురైనా ఎటు వెళుతుందో. ముందు పారిపోరా. టోకెన్స్ ఎక్కడైనా తీసుకుంటారు వచ్చి ముందు ఎక్కడి నుంచి పారిపోరు. ఒరే బాబు ఇది అసలు ఎందుకు ఇసిరేవరా? బండి వద్దు రే, కావాలంటే గుర్రం ఎక్కరా. సర్లే ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ తిన్నంగా వెళ్ళి అక్కడ హార్ట్ ఉంది కదా దాంట్లో కూర్చో. వెనకాల కారు కూడా వేసుకోతున్నాడు రా. నీ దగ్గర స్కిల్ కూడా లేదు, వేరే వైపు వెళ్ళు. బూస్ట్ ఉండిద్ది, అది నొక్కు. అరే కొంచెం చూసుకుని వెళ్ళరా. ఆడు కారులోంచి కనుక దిక్కు కొట్టాడు అనుకో, బేరం అంటూ స్కిల్ కూడా లేదు. అరే ఇప్పుడు పిన్ పెడుతున్నా చూడు, అక్కడికి వెళ్ళి. అరే 300కి ఏమొచ్చిందిరా? ఒరే బాబు దారిలో ఎక్కడెక్కడ పప్పలు దొరికితారా, కాయిన్లు క్లైమ్ చేసుకుని వెళ్ళి రివైవ్ వచ్చారా. ముందు అటు వెళ్ళరా. అసలు అర్థం కాక అడుగుతున్నా, ఎందుకు బ్రేక్ కొట్టావురా బాబు? వెళ్ళరా, ఆడు వెనక కారు వేసుకుని వచ్చేస్తున్నాడు. బ్రో ఏడిపిచ్చేస్తున్నాడు బ్రో. నేను ఎక్కడ పిన్ చేసా, ఎటు వెళ్తున్నాడు వీడు? ఒరే దగ్గర కనీసం స్కిల్ కూడా లేదురా నీకు. లోపల కాయిన్లు ఉన్నారా? రివైవ్ వద్దా? రివైవ్ వేయడానికి ముందు కాయిన్లు కావాలనే కదా ఎంతసేపు ఆగేవా? ఇక్కడ నలుగురు ఉన్నారా? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? తమ్ముడు చెప్పరా. ఏముంది మీరే చెప్పాలి.
సర్లే ఇందాక మ్యాచ్ ఎలాగో బుయా కొట్టలేకపోయాం కదా, ఈసారి 3 vs 4 ఆడదాం అని చెప్పి ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. మరి చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరిగిద్దో. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓ ఎవరో వెపన్ ప్లేయర్ వచ్చేసాడు, సిక్కిం నుంచి మ్యాక్స్ 7 ప్లేయర్ వచ్చాడు. ఇతను ఎలా అయినా కొట్టేద్దాం బ్రో. ఓకే అరే ఈ మ్యాప్ ఎప్పుడు డౌన్లోడ్ చేసినా కూడా గుర్తులేదు బ్రో, ఎందుకంటే ఈ మ్యాప్ నేను ఎక్కువ ఆడను. మొత్తం డౌన్లోడ్ పెట్టా, ఒక అరగంట సేపు డౌన్లోడ్ అయింది అంతా. ప్రస్తుతానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్లో ఒకళ్ళని కొట్టేసాం, ఇంకోటి కింద పడిపోయాడు, ఆడు ఎటు మూలకి వెళ్ళిపోయాడు. మరి ఇంకొకటి ఇదిగోండి కార్ల వెనకాల ఉన్నాడు, కానీ ఏం సరిగ్గా అవ్వట్లేదు. డ్యామేజ్ కూడా పడగబడుతుంది, కొంచెం పడింది. ఇటు పారిపోకముందే మనమే కొట్టేద్దాం. ఫోన్లో మొత్తానికి ఒక 2 కిల్స్ వచ్చేసాయి. ఇంకా అలైవ్ కూడా మంచిగానే ఉంది, 44 అలైవ్ ఉంది. ఈడెవడో స్పెక్టేట్ చేస్తా ఏడు చేస్తున్నాడు. ఇద్దరిని కొట్టా కదా వాళ్ళే అనుకుంటా. వీళ్ళు ఎవరో హిందీ ప్లేయర్స్ లా ఉన్నారు, గేమ్ ప్లే ఇందా నుంచి స్పెక్టేట్ చేస్తున్నారు. ఏంటి కింద ఉన్న కార్ల రేస్ జరుగుతున్నాయి, ఏంటి ఒకటి తర్వాత ఒకటి కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు, కనిపిస్తారా? అరే మర్చిపోయా, నాకు స్కోప్ రావట్లా మరి ఏం చేయాలి? మీరు ఆ సెట్టింగ్స్ లో స్కోప్ ఎక్కడో పైకి గిరాట్ వేస్తుంటాడు, అది కనిపించట్లేదా మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. అసలు ఎంత దూరం ఉన్నా ఇక్కడ నుంచి చూసి కొట్టాల్సి వస్తుంది. ఫోన్లో 8 కనిపించారు, ఇక్కడ 2-3 ఉన్నట్టున్నారు, ఇద్దరే అనుకుంటా. ఓ షార్ట్ రేంజ్ వస్తాడు. ఎక్కడ ఈడు అసలు కనిపించట్లా, ఇప్పుడేగా కింద ఏమైనా పడిపోయాడు ఈడు. ఇల్లేంటి అసలు స్పెక్టేట్ చేసే వాళ్ళు వెళ్ళట్లా, నన్ను అలానే చూస్తూ ఉన్నారు. కనీసం లైక్ అయినా చేయండి, ఇదిగోండి తీసుకోండి, ఈ పువ్వు తీసుకోండి, ఒక లైక్ వేసేయండి. లైక్ కొట్టమంటే ఏంటి మొహం మార్చితున్నాడు. ఇంక ఈ దగ్గరలో ఎవడో డ్రాప్ లూట్ చేస్తాడు, వీడిని కూడా కొట్టేద్దాం వెళ్ళి. నాకు ముందు కిల్ ఇంపార్టెంట్, అందుకే నిన్ను ఫుల్ కిల్ కొట్టేస్తా. ఇంకోటి కూడా ఉన్నాడా? అరే రే ఎవడో కొట్టేశాడు. మా టీమ్మేట్స్ కూడా దగ్గరలో ఉన్నారు కాబట్టి పోన్లే, ఒకడు వచ్చేసాడు రివైకి. ఇదేదో పెద్ద ప్రపంచంలో ఉంది బ్రో. కాదురా ఇందాకేగా అంత పెద్ద ఫైట్ అయింది, అటునుంచే కదా ఇటు వచ్చా. ఇప్పటివరకు ఇంకో అట్లా వచ్చేసిన తర్వాత కొడుతున్నారు మళ్ళీ. అరే నువ్వు వెళ్ళి అక్కడ మనోడు అయిపోయాడుగా ఆ బాక్స్ లో నుంచో. రే అటు కాదురా, ఇటున్నాడు చూడు బాక్స్ లో నిలబడి. ఫైట్ నీకెందుకురా? అరే ఇప్పటికైనా వెళ్ళి నిలబడి రాడు, రివే అవుతాడు. రారా రే పిన్ చేసా చూడరా, లొకేషన్ తెలియకపోతే. అందరం ఎలా వెళ్ళాలి? నేను పక్కన ఉన్నప్పటి నుంచి చెప్తున్నా ఇక్కడికి వచ్చి నిలబడరా అని. అంత దూరం వెళ్ళిపోయాక మళ్ళీ ఎలా రానా అంటాడు. పోయింది. ఏం చేయలేం, ఇక్కడ రివే ఇచ్చే ఆప్షన్ కూడా పోయింది. ఇంకా అరే ఆ కొట్టి దగ్గరికి వెళ్ళి రివే ఇచ్చిరా అయ్యచ్చిన. ఓకే మొత్తానికి దింపేశాడు. ఇంకా రారే జోన్ లోపలికి వచ్చేసే. మళ్ళీ అవడరా అరా పడ్డావా ఇందా నుంచి హడావిడి చేస్తున్నాడు. మేము పోన్లే కదా అని జోన్కి వస్తుంటే జోన్లో ఉంటే ఇబ్బంది పెడుతున్నాడు. చెయ్యేస్తున్నాడు నా మీద, మీరేమో కొట్టేస్తున్నారు. వస్తున్నా ఈ టెంట్ దగ్గర కూడా ఒకడు ఉన్నాడు. అరే ఆడైపోక ముందు నేను వెళ్ళి కొట్టాలనుకుంటున్నా, కానీ వీళ్ళు ఉంచుతారా కిల్లు. ఇట్రారా బా నాకు కూడా చేస్తారు ఇక. అరే ఆ కింద ఎనిమీస్ ఉన్నారు, ఎవరు కెలక్కండి, కిందకి వెళ్ళకూడదాం. అరే వీళ్ళు నన్ను కొట్టేస్తున్నారా, నేనేం చెప్పా కిందకి వెళ్ళే వరకు కాల్చేద్దురా అని చెప్పా. వీళ్ళు చూడండి, అరే బాబు వీడు వాల్స్ అన్ని లేపేస్తున్నాడు. చాలాసేపు ఆగాం కానీ కనిపించలా, వెళ్ళిపోయారేమో అనుకుంటే వెనక నుంచి వచ్చి మా ఊడిని కొట్టారు. ఈ అమ్మాయికి 2 బుల్లెట్లు కొట్టా, టీం వైపౌట్ అయిపోయింది. వీడేమో అయిపోయినోడు సైలెంట్ ఉండొచ్చు కానీ నన్ను కంగారు పెట్టేస్తాడు మళ్ళీ. కొట్టి నా వెనక నుంచి ఎవడో వస్తున్నాడు. నాకేనోడు ఎలా రేపు అయిపోయాడు, ఇంజక్షన్ వేసుకున్నాడేమో. రే ఆగండ్రా. అరా పడ్డావా ముందు కిల్ ఇంపార్టెంట్ మనకు. వామ్మో
వద్దు వద్దు, ఇక్కడ ఉండి ఫైట్ తీసుకోవడం మంచిది కాదు. ముందు కిందకి వెళ్ళిపోదాం. కిందన కూడా చాలా మంది ఎనిమీస్ ఉన్నారు, కానీ నన్ను ఎవరు ఓయ్! గ్లూ వాల్స్ కూడా అన్నీ అయిపోయినాయి అన్న. పైన కింద రే రే పగల కొట్టకరా, వాల్స్ కూడా లేవు ఇంకా నా దగ్గర. కొట్రా అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? గ్లూ వాల్ కూడా లేదు. వీడు బయటకు వచ్చాడంటే ఆడు కొడతాడు, పైన వాళ్ళు వస్తే వాళ్ళు కొడతారు. ఏం చేయాలి? కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటారు నన్ను కొట్టగా. అలానే మెడికిట్ వేసుకో. అమ్మయ్య, ఈయన కొట్టేసాం. ఈయన ఫుల్ కిల్ కొట్టేస్తే గ్లూ వాల్స్ ఏమన్నా వస్తాయేమో. గ్లూ వాల్స్ ఏమన్నా వచ్చాయా? 2 గ్లూ వాల్లే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫైట్ అయిపోతుంది. నేనే ఓపెన్లో ఉండిపోయా. ఈ లెఫ్ట్లో కూడా ఉన్నారు, రైట్లో ఉన్నారు. వాళ్ళు కొట్టుకున్నాక లాస్ట్లోనే ఫైట్ తీసుకుంటే పోయిద్దేమో, కానీ ఇక్కడ పర్మనెంట్ కవరే లేదు. ఈ పైన ఎవడు? తల అలా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఇద్దరే మిగిలి ఉన్నారు. నా దగ్గర గ్లూ వాల్స్ కూడా 3 ఉన్నాయి. జోన్ కూడా నా సైడే ఉంది కాబట్టి బుయ్యా కుట్టే ఛాన్స్ ఉందేమో, కానీ ఇక్కడ మొత్తం ఓపెన్ ఏరియానే అయిపోయింది. ఆడెవడో ఒకడు ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా లాస్ట్ 1v1 మాత్రమే కాబట్టి ఈజీనే అనుకుంటున్నా. ఇదిగోండి లాస్ట్ వాడు అయితే పైన కనిపించాడు. నేను ఇంకా ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా రష్కి అయితే స్టార్ట్ అయిపోయా. అదిగోండి గ్లూ వాల్ వెనకాలే మెడికిట్ వేస్తున్నాడు. గేమ్ ఆడుకుని వెళ్తాం. మొత్తానికి లాస్ట్ కి బుయ్యా కొట్టేశాం. చూసారు కదా నా వీడియోని ఇక్కడ వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీకు ఇంకా ఫుల్ మ్యాప్ వీడియోస్ కావాలంటే కనుక ఇంకా నేను చాలా ఫుల్ మ్యాప్ వీడియోస్ చేస్తాను. సో మీరందరూ కూడా కామెంట్ చేయండి, ఫుల్ మ్యాప్ వీడియోస్ పెట్టమంటారా వద్దా ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్స్ కూడా రీడ్ చేస్తాను, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంక అందరికి బాయ్.